ఆంధ్రప్రదేశ్ లోనే అత్యధికంగా ఆత్మహత్యలు ఎందుకు జరిగాయో ఒకసారి పరిశీలించాలని అడిగినాను అధ్యక్ష. బ్రహ్మాండంగా మాకు ఒక 5 మీటర్ల లోపు నీళ్లు పడతాయి అధ్యక్ష. ఈ రోజు మాకు ఎక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ లేని విధంగా పులివెందుల నియోజకవర్గంలో నీటి సౌకర్యం ఉంది అధ్యక్ష. భూగర్భ జలాలు పైన ఉంది అధ్యక్ష. కూర్చోండి, మళ్ళీ మీరు ప్రసంగం మొదలు పెట్టకండి. కూర్చోండి, హలో కూర్చోండి అధ్యక్ష. అధ్యక్ష కూర్చోండి, కూర్చోండి మీరు అధ్యక్ష. సారీ కూర్చోండి. మంత్రి గారు సమాధానం చెప్తారు. కూర్చోవాలి మీరు సమాధానం చెప్తే అలాగా. కూర్చోండి, కూర్చోండి, కూర్చోవాలి మీరు. అరే ఇది మర్యాద కాదు, ఇది మర్యాద కాదు, ఇది మర్యాద కాదు. తప్పు మీరు మాట్లాడేది మాటి మాటికి మీ మాటలు బాగాలేదు, మీ మాటలు బాగా. జోదవాడు చచ్చిపోతే రైతు అంటారు. ఏంటి ఏం మాట్లాడుతున్నారు మీరు? అర్థం ఉందా మీకు? మీరు ఏం మాట్లాడుతున్నా అర్థం ఉందా? తప్పు అలా మాట్లాడకూడదు. రామ్ గోపాల్ రెడ్డి గారు, మీకు నేను సమయంలో మీ మాటలు వేయకూడదు, రికార్డులో ఉండవు అధ్యక్ష. మీరు మీ మాటలు వేయకూడదు, రికార్డులో ఉండవు. మళ్ళీ ధర్మాధ్యక్ష కరెక్ట్ కాదు. ఏదో కరెక్ట్ చేస్తారంటే కరెక్ట్ చేయమంటే మీరు అలా మాట్లాడితే మంచిదా? రైతు వచ్చి కార్యకర్త వచ్చి ఆత్మహత్య చేసుకోవడానికి రైతులు నమోదు చేస్తారు అధ్యక్ష. ఈ పులివెందులు అవనేయండి, పులివెందులు అవనేయండి, ఇంకో ఊరు అవనేయండి, ఏ కుప్ప అవనేయండి, పులివెందుల కుప్పం ఇక్కడ సమస్య కాదు. మీకు పర్మిషన్ లేదు. మీరు రామ్ గోపాల్ రెడ్డి గారు, మీరు చైర్ పర్మిషన్ తీసుకుని మాట్లాడాలి, మీరు చైర్ పర్మిషన్ తీసుకుని లెగాలి. మీరు మాటికి మీరు లేకటానికి మీకు పర్మిషన్ లేదు.